ఓం శాంతి. యజ్ఞసేవ అవ్యక్త మురళి పాయింట్స్. బాబా చెప్తున్నారు, సర్వశక్తివంతుని పిల్లలు బలహీనంగా ఉన్నారు అంటే అందరూ ఏమంటారు? బాగుంటుందా? కాబట్టి ఆహ్వానించండి, ఆర్డర్ చేయడం నేర్చుకోండి. కానీ సేవాధారి ఎవరి ఆజ్ఞను అంగీకరిస్తారు? ఎవరైతే యజమానులుగా ఉంటారో వారి ఆజ్ఞను అంగీకరిస్తారు. యజమాని స్వయం సేవాధారిగా అయ్యారు. ఎందుకంటే శ్రమ చేసేవారు సేవాదారులే కదా. మానసిక శ్రమ నుండి ఇప్పుడు విడుదల అయ్యారు. యజ్ఞ సేవ కోసం చేసే శారీరక శ్రమ వేరు. వారు కూడా యజ్ఞ సేవకు ఉన్న మహత్వాన్ని తెలుసుకుంటే కష్టం అనిపించదు. మధువనంలో సంపర్కంలో ఉన్న ఆత్మలు వచ్చి ఇంతమంది సంఖ్యలో ఆత్మల భోజనం ఎలా తయారవుతుందో, అన్ని పనులు ఎలా జరుగుతున్నాయో చూసినప్పుడు ఇంత కష్టమైన పని ఎలా చేస్తున్నారో అని చూసి అర్థం చేసుకుంటారు. ఇంత పెద్ద కార్యము ఎలా జరుగుతూ ఉంది అని వారికి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ చేసేవారు ఇంత పెద్ద కార్యాన్ని కూడా ఏమని భావిస్తారు? సేవకు మహత్వం ఉన్న కారణంగా వారికి ఒక ఆటగా అనిపిస్తుంది, కష్టం అనిపించదు. ఇలాంటి మహత్వం కారణంగా, తండ్రితో ప్రేమ ఉన్న కారణంగా శ్రమ రూపము మారిపోతుంది. ఈ విధంగా మానసిక శ్రమ నుండి ముక్తులుగా అయ్యే సమయం వచ్చింది. అందరూ వరదాన భూమిలోకి వచ్చి వరదానాలతో జోలి నింపుకుంటున్నారు కదా. వరదాన భూమిలో ఒక్కొక్కరి చరిత్రలో, కర్మలో విశేష వరదానాలు నిండి ఉన్నాయి. యజ్ఞ భూమిలోకి వచ్చి కూరగాయలు తరిగిన, ధాన్యము శుభ్రము చేసిన, అందులో కూడా యజ్ఞసేవ వరదానాలు నిండి ఉన్నాయి. ఎలాగైతే యాత్రకు వెళ్ళినప్పుడు మందిరాన్ని శుభ్రపరచడం కూడా ఒక పెద్ద పుణ్యంగా భావిస్తారో, అలా ఈ మహాతీర్థస్థానము లేక వరదాన భూమిలో చేసే ప్రతి కర్మలో, ప్రతి అడుగులో వరదానాలే వరదానాలు నిండి ఉన్నాయి. ఓం శాంతి.